హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 20. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు మీరందరూ స్టోరీని పెంచమని అడుగుతున్నారు. నాకు లెంత్ పెంచాలని ఉంది. అందుకే ఒకేసారి 20 minutes కాకుండా మార్నింగ్ ఒక ఎపిసోడ్, అలాగే టీ టైం, స్నాక్స్ టైం, ఈవినింగ్ 5 o'clock ఒక ఎపిసోడ్ ఇద్దాం అనుకుంటున్నాను. మరి దానికి మీరు ఏమంటారో, మీకు నచ్చుతుందో లేదో కనుక్కుందామని ముందుగానే రిక్వెస్ట్ పెడుతున్నాను. కామెంట్ లో చెప్పండి. డైలీ 2 episodes ఓకేనా? మరి ఒకేసారి 20 minutes ఇవ్వమంటారా? మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలాగే ఇస్తాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. జస్ట్ 25 years అమ్మాయి తన లైఫ్ లో తను ఏమి చూసిందని, ఇప్పటి వరకు కష్టాలు తప్ప బోలేడంత భవిష్యత్తు ఉంది తనకి. ఇకనైనా తన కష్టాలన్నీ తీరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. అంతకంటే వేరే ఆప్షన్ లేదు మనకి అన్నాడు సంపత్. ముగ్గురు సైలెంట్ గా చూశారు సంపత్ మాటలకు. ఆయన మాటల్లో కూడా నిజం ఉంది కదా అనుకొని. ఏం మాట్లాడుతున్నావు రాజ్? ఆ జరిగిన ఇన్సిడెంట్ కి నాకు ఎందుకు సంబంధం ఉంటుంది అని అడిగింది క్రిస్టియానా. నిజం చెప్పు క్రిస్టియానా, ఆ నైట్ నువ్వు ఏదేదో మాట్లాడావు, మరి ఆ మాటలకి అర్థం ఏంటి అని అడిగాడు రాజ్. వాట్? నేను ఏం మాట్లాడాను? అసలు ఆ రోజు ఏం మాట్లాడాను కూడా గుర్తుకు లేదు అంది కంగారుగా నేల చూపులు చూస్తూ క్రిస్టియానా. ఏదైనా ఉంటే నిజం చెప్పు. ఇది సియాకి సంబంధించిన విషయమే కాదు, నాకు మా పరువుకి సంబంధించిన విషయం అన్నాడు రాజ్ చాలా సీరియస్ గా ఆమెని గమనిస్తూ. తను సైలెంట్ గా ఉండేసరికి, నీకు గుర్తుకు లేదా ఏం మాట్లాడావో? సరే నేను గుర్తుకు చేస్తాను అంటూ ఆ రోజు ఆమె మాట్లాడిన అన్ని మాటలు ఒక్కొక్కటిగా ఇలా చెప్పాడు. ఆ రోజు నేను సియాని నాతో తిప్పుకోవడం నీకు నచ్చలేదని, బట్ నా మనసులో తనకు చోటు లేదని మరొకసారి నీకు అర్థమైందని, నువ్వు సర్ప్రైజ్ అయిపోయి చాలా చాలా హ్యాపీగా ఉంది అని అన్నావు. నేను దానికి అంతగా నేనేం చేశాను? తనని ఇవాళ అసలు ఇన్సల్ట్ చెయ్యలేదే ఎవరి ముందు. మరి నువ్వు ఎందుకంత హ్యాపీ అయ్యావు అని నేను నిన్ను అడిగాను. అప్పుడు నీకు తెలీదా నువ్వేం చేశావో? నిజంగా తనంటే నీకు అంతఃసేయమని ఇవాళ తెలిసింది అంటూ నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు. ఆ మాటలకి అర్థమేంటో నాకు అప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. అసలు ఆ మాటలు ఎందుకన్నావు అని అడిగాడు రాజ్ తనని అనుమానంగా చూస్తూ. ఓ మై గాడ్, అనవసరంగా తన ముందు నోరు జారాను. ఆ రోజు తాగి వాగిన వాగుడ్లో ప్రతి ఒక్క మాట తనకి గుర్తుంది. అతను కూడా ఓవర్ డ్రింక్ చేసే ఉన్నాడు. హౌ ఇస్ పాసిబుల్? ఈ రాజ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎలాగైనా ఈ మ్యాటర్ లో నన్ను నేను కవర్ చేసుకోవాలి అనుకుంటూ క్రిస్టియానా. వాట్ బేబీ, నన్ను అనుమానిస్తున్నావా? నేను నీ క్రిస్టియానాని. మన లవ్ ఇప్పటిది కాదు. అయినా ఆ పార్టీలో నేను ఒక్క సెకండ్ కూడా నీ చెయ్యి వదలకుండా నీ చుట్టూ తిరిగాను. నేనెందుకు అలాంటి పిచ్చి పనులు చేశాను బేబీ? నా పరువు అంటున్నావు, నీ పరువు నా పరువు కాదా అంటూ రాజ్ చేంపపై చెయ్యి వేసి మరీ ఓవర్ యాక్షన్ చేస్తూ నమ్మించడానికి చూసింది క్రిస్టియానా. ఆల్ రైట్ బేబ్, నువ్వు ఫీల్ అవ్వకు, నేను అన్నానని. జస్ట్ నా డౌట్ మాత్రమే. ఎంక్వైరీ చేస్తున్నాను. దీని వెనక ఎవరున్నా అనుభవించాల్సిందే. ఓకే, టేక్ కేర్. షూటింగ్ పూర్తి చేసుకుని ఫ్లాట్ కొచ్చి నాకు కాల్ చెయ్యి అంటూ రాజు వెళ్ళిపోయాడు. కానీ వెళ్తూ వెళ్తూ పెద్ద బాంబే వేశాడు క్రిస్టియానా పైన. ఎంక్వైరీ అంటూ. పాపం పాప ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. గుండె హడలిపోయింది క్రిస్టియానాది. వెంటనే ఏం చేయాలో తెలియక చైర్లో కూలబడింది టెన్షన్ తో. ఈ విషయంలో తన పేరు బయటికి రాకుండా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉండిపోయింది క్రిస్టియానా. సరిగ్గా ఆపరేషన్ జరిగే రోజు ఒక డీల్ సియా ముందుకు తెచ్చాడు కిషోర్ నందన్. తన కొడుకుని పెళ్లి చేసుకుంటే ఇకపైన జరగబోయే ట్రీట్మెంట్ కి కూడా ఎలాంటి లోటు లేకుండా
జరిపిస్తానని, ఈ ట్రీట్మెంట్ లక్షల్లో ఉంటుందని కిషోర్ నందన్ చెప్పగానే షాక్ అయిన సియా, అదేంటి, నేను పెళ్లి గురించి ఏమీ ఆలోచించలేదు, నా తల్లి అంగీకారంతోనే నా పెళ్లి జరగాలి అంటుంది. అలా జరగాలి అంటే మీ అమ్మ ఉండాలి కదా సియా అన్నాడు కిషోర్. అంటే అని అడిగింది సియా. ఈ ఆపరేషన్ జరిగాక కూడా మీ మమ్మీకి ట్రీట్మెంట్ తోనే బతకాలి ఆమె. అంటే ట్రీట్మెంటే ఆమెకి ఆక్సిజన్, దానికి లక్షలలో ఖర్చు అవుతుంది. నువ్వు అంత పెట్టుకోగలవా? ఆల్రెడీ నాకు కూడా అప్పు పడ్డావు అన్నాడు కిషోర్. షాక్ అయిపోయింది సియా. ఇది నిజమా అంకుల్ అని అడిగింది. అవును అంటూ డాక్టర్తో మాట్లాడించాడు. క్యాన్సర్ లో ఎన్నో రకాల క్యాన్సర్స్ ఉంటాయి. మీ మమ్మీకి ఒక అరుదైన క్యాన్సర్ రకం. అప్పుడప్పుడు బ్లడ్ మారుస్తూ ఉండాలి. ఎప్పుడు సెల్స్ పడిపోతాయో పెరిగిపోతాయో తెలియదు. ఆమె బాడీలో క్యాన్సర్ ట్యూమర్స్ కూడా రావచ్చు. కాబట్టి రెగ్యులర్ గా టెస్టులు చేస్తూ మెడిసిన్స్ మారుస్తూ వాడాలి. కనీసం నెలకి 10 లక్షలకు పైగా ఖర్చు ఉండొచ్చు అని చెప్పాడు డాక్టర్. ఆ మాట విన్న సియా బాధతో భయంతో వణికిపోయింది. అప్పుడు ఆమెని దగ్గరికి తీసుకొని, భయపడకు సియా, నేనున్నాను కదా, మీ మమ్మీని మనం బ్రతికించుకుందాం. కాకపోతే ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ హ్యాపీగా ఉండాలి అంటే కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఈ పెళ్లి చేసుకో. మీ అమ్మకి 2 విధాలా హెల్ప్ అవుతుంది. ఆమెకు నీ విషయంలో కూడా ఏ బెంగా బాధ ఉండదు. ఇంకా 4 రోజులు హ్యాపీగా బతుకుతుంది. అండ్ ఇంకో విషయం, నీ నుంచి నాకు ఏమీ వద్దు. నా కొడుకు చాలా మంచివాడు, కాకపోతే కాస్త మొండివాడు, చెప్పినట్టు వినడు, చెడు తిరుగుళ్ళు తిరుగుతాడు. అంతే, అంతకు మించి అతని నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవకాశం తీసుకుని దెబ్బ కొడుతున్నానని అసలు అనుకోవద్దు. ఎందుకు నిన్నే నా కొడుక్కి చేసుకుంటున్నానో తెలుసా సియా? నా కొడుకుని నువ్వు మారుస్తావని నాకు అనిపిస్తుంది. అందుకే ఈ ప్రపోజల్ తీసుకొచ్చాను తప్ప నీ వీక్నెస్ చూసి నేను వాడుకోవడానికి కాదు అన్నాడు కిషోర్. ఇక ఆ రోజు ఆలోచిస్తూనే ఉండిపోయింది సియా. ఎలాగో తనకు తండ్రి లేడు, తల్లిని కూడా ఎలా పోగొట్టుకోగలదు? అది కాక తన బాబాయ్కి భారంగా బ్రతకడం కూడా ఇష్టం లేదు. తను ఎంత జాబ్ చేసినా తల్లి ట్రీట్మెంట్ చేపించేంత డబ్బు మాత్రం రాదు. కాబట్టి అన్ని ఆలోచించుకొని అన్నిటికీ సిద్ధపడే తల వంచింది ఆయన ప్రపోజల్ కి సియా. ఇక ఆపరేషన్ జరిగాక తన తల్లికి స్పృహ రాగానే కిషోర్ తన కొడుక్కి నీ కూతుర్ని చేసుకుంటున్నాను, నువ్వు హ్యాపీగా ఉండు ప్రేమిల అని చెప్పడం జరిగిపోయాయి. తన తల్లి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది. దాంతో ఆమె చాలా త్వరగా క్యూర్ కూడా అయ్యింది. అయినా ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది ఆమెకి. అలా తన లైఫ్ లో అనుకోని పరిణామంగా ఈ పెళ్లి జరిగింది. తనకి పెళ్లి జరుగుతుందన్న ఆనందం సియలో ఏమాత్రమూ లేదు. కనీసం రాజ్ని కూడా చూడలేదు. తన మెడలో తాళి కట్టాక కాళ్ళకి నమస్కారం చేస్తున్నప్పుడు చూసింది రాజ్ని, అంతే. అప్పుడు రాజ్ తనకి పెళ్లి ఇష్టం లేదు అన్నట్లుగా ఫేస్ పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు తన వంక నిర్మలంగా చూసింది లేదు రాజ్. ఇలా అనుకుంటూ గతం తలుచుకొని బాధపడుతుంది సియా. తన చిన్నప్పుడు తనని ఒళ్ళోకి తీసుకొని తండ్రి తన తల్లితో ఇలా అనేవాడు, నా బంగారం పెద్దయ్యాక రాజా లాంటి సంబంధం తెస్తాను నా కూతురికి అని. అబ్బాయి పేరు రాజనందన్ అని మొదటిసారి విన్నప్పుడు తండ్రి మాట కనీసం పేరులోనైనా నిజమయ్యింది అనుకుంది. అతని పేరు రాజ్ అని తనలో తానే నవ్వుకుంది. కాని రాజు స్థానంలో రాక్షసుడు లాంటి భర్త దొరుకుతాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఇలా ఆలోచిస్తూ విండో నుంచి బయటికి చూస్తుంది సియా. తన ట్రైన్ ప్రయాణం కొద్ది గంటల్లో ఊటీ చేరనుంది. కానీ అసలు తను ఊహించని, తన గుండె పగిలే మరొక నిజం అక్కడ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని ఆ క్షణం సియాకి తెలియదు. చాలాసేపటి నుంచి రాజ్ ఫోన్ కి ట్రై చేస్తూ సంపత్ మెయిన్ డోర్ దగ్గరికి రాగానే రాజ్ కార్ దిగుతూ కనిపించాడు. అమ్మయ్య, మొత్తానికి వచ్చేశాడు అని ఫాస్ట్ గా ముందుకు వెళ్లి, నాన్న వచ్చేసావా, నీకే ఫోన్ చేస్తున్నా, నీతో మాట్లాడాలి అంటుండగా, 1 సెకండ్ బాబాయ్ అంటూ లోపలికి వచ్చిన రాజ్ ఇంట్లో అందర్నీ బయటికి రమ్మని పిలుస్తాడు. నిజానికి గట్టిగా అరుస్తాడు.
ఏం జరిగిందిరా అని అడుగుతాడు అప్పటికి సంపత్ రాజ్ని. అందరూ వచ్చాక చెప్తాను బాబాయ్ అంటాడు. అందరూ ఏం జరిగిందో అనుకుంటూ టెన్షన్ తో కిందికి వస్తారు. కిషోర్ ఏం జరిగిందంటారా అని అడుగుతాడు. కొడుకుతో మాట్లాడాడు కాబట్టి సంపత్ని. ప్రతి విషయంలోనూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ అందరికీ నేనే తప్పుగా కనిపిస్తాను. అందుకే మొన్న జరిగిన హోటల్ ఇన్సిడెంట్ కి మీకు క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను అంటూ టీవీ ఆన్ చేసి డ్రైవ్ కనెక్ట్ చేసి ఆన్ చేసి చూపిస్తూ అంటాడు రాజ్. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడొచ్చు నాన్న. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సియా గురించి అనగానే తన పేరు నా దగ్గర ఎత్తకండి. తనంటే నాకు అసహ్యమని మీకు తెలీదా? బలవంతంగా తాళి కట్టినంత మాత్రాన తను నా భార్య అయినట్టు కాదు బాబాయ్ అంటూ అరుస్తాడు రాజ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.